హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలో గ్రహాలు ఎలా పుడతాయి అనటానికి మన సూర్య కుటుంబమే ఒక పక్కా రోడ్ మ్యాప్ అని ఇన్నాళ్ళు సైన్స్ నమ్మింది. సూర్యుడికి దగ్గరగా ఉండే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అన్నీ రాతి గ్రహాలు. దూరంగా ఉండే గురుడు, శని, గ్యాస్ ప్లానెట్స్, విశ్వం అంతా ఇదే రూల్ ఉంటుంది అనుకుంటున్నారు. కానీ యూరప్ శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టిన ఒక విషయంతో అంతరిక్ష నియమాలన్నీ ఒక్కసారిగా తిరగబడ్డాయి. అసలు విశ్వంలో ఉండటానికే వీల్లేని ఒక వింత గ్రహాల కూటమిని టెలిస్కోపులు పట్టుకున్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలే ముక్కున వేలేసుకునేలా చేస్తున్న ఆ ఉల్టా పల్టా నక్షత్ర మండలం అసలు మర్మేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఖగోళ అద్భుతాన్ని బ్రిటన్లోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం కనుగొంది. లీడ్ రీసెర్చర్ థామస్ విల్సన్ నేతృత్వంలోని టీం భూమి చుట్టూ తిరిగే అధునాతన కియోప్ శాటిలైట్ మరియు అత్యాధునిక భూస్థావర్ టెలిస్కోప్ల డేటాను పూర్తిగా వడగట్టి ఈ వింతను బయటపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జనరల్ సైన్స్లో ప్రచురితమయ్యాయి. అసలు ఎక్కడ ఉంది ఈ విచిత్రమైన స్టార్ సిస్టమ్? మన భూమికి 52 లైట్ ఇయర్స్ సుదూరంలో ఉన్న LHS 1903 అనే ఒక చిన్న చల్లటి ఎర్ర మురుగుజ్జు నక్షత్రం చుట్టూ ఈ వింత గ్రహాల కూటమి తిరుగుతోంది. ఇది మన సూర్యుడి కంటే చాలా చిన్నది, తక్కువ వెలుతురు ఉన్న నక్షత్రం. ఈ నక్షత్రం చుట్టూ మొదట శాస్త్రవేత్తలు 3 గ్రహాలను కనిపెట్టారు. ఇందులో మొదటిది నక్షత్రానికి దగ్గరగా ఉన్న రాతి గ్రహం, ఆ తర్వాత రెండో పెద్ద గ్యాస్ గ్రహాలు. ఇక్కడ వరకు అంతా మన సూర్య కుటుంబంలాగే రూల్ ప్రకారం పర్ఫెక్ట్గా ఉందనుకున్నారు. కానీ ఎప్పుడైతే కియోప్ శాటిలైట్ డేటాను లోతుగా స్కానింగ్ చేశారో ఇక్కడ 4వ గ్రహం బయటపడి అసలైన మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఈ అంతరిక్ష ప్రయోగంలో బయటపడ్డ ఆ 4వ గ్రహమే శాస్త్రవేత్తల బుర్రను పాడు చేస్తోంది. ఎందుకంటే గ్యాస్ గ్రహాల కంటే ఎక్కడో దూరంగా ఉన్న ఆ 4వ గ్రహం గ్యాస్ గ్రహం కాదు, అది మన భూమి లాంటి ఒక పక్కా రాతి గ్రహం. అంటే ఈ నక్షత్ర మండలంలో గ్రహాల అమరిక ఎలా ఉందంటే మొదట రాతి గ్రహం, ఆ పక్కనే 2 గ్యాస్ గ్రహాలు, మళ్ళీ వాటి పక్కన చివరిలో ఇంకొక రాతి గ్రహం. దీన్నే సైన్స్ భాషలో ఇన్సైడ్ అవుట్ ప్లానెటరీ సిస్టమ్ అని పిలుస్తున్నారు. పాత అంతరిక్ష నమూనాల ప్రకారం అసలు ఇంత దూరంలో ఒక రాతి గ్రహం పుట్టడం ఇంపాసిబుల్. పాత సిద్ధాంతాల ప్రకారం ఇది ఎందుకు సాధ్యం కాదు? సాధారణంగా ఒక నక్షత్రం పుట్టినప్పుడు దాని చుట్టూ ఉండే విపరీతమైన వేడి, రేడియేషన్ వల్ల దగ్గరగా ఉండే గ్రహాల చుట్టూ ఉన్న గ్యాస్ మొత్తం గాలిలోకి వెళ్ళిపోతుంది. దాంతో అక్కడ కేవలం గట్టి రాతి కేంద్ర భాగాలు మిగిలి రాతి గ్రహాలు అవుతాయి. నక్షత్రానికి దూరంగా వెళ్లే కొద్దీ చల్లటి వాతావరణం ఉండటం వల్ల గ్రహాల చుట్టూ భారీగా గ్యాస్ పేరుకుపోయి అవి గ్యాస్ జైంట్స్గా మారుతున్నాయి. మరి ఈ నియమాన్ని బద్దలు కొడుతూ అత్యంత శీతల పరిస్థితిలో సుదూరంగా గ్యాస్ గ్రహాల వెనుక మళ్ళీ ఒక రాతి గ్రహం ఎలా పుట్టిందనే దానిపై శాస్త్రవేత్తలు ల్యాబ్లో రకరకాల కంప్యూటర్ సిమ్యులేషన్స్ రన్ చేశారు. మొదట ఆ గ్రహాన్ని ఏదైనా పెద్ద ఆస్ట్రాయిడ్ ఢీకొన్నా దాని చుట్టూ ఉన్న గ్యాస్ను తొలగించిందా, లేదా గ్రహాలు తమ స్థానాలను మార్చుకున్నాయా అని పరీక్షించి ఆ కారణాలన్నింటినీ శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. ఈ పరిశోధన వల్ల తెలిసింది ఏంటంటే ఇప్పటి వరకు మనం అనుకున్నట్లుగా గ్రహాలన్నీ ఒకేసారి పుట్టవు. ఈ LHS 1903 సిస్టంలో గ్రహాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పుట్టాయని శాస్త్రవేత్తలు తేల్చారు. అంటే ఈ 4వ రాతి గ్రహం మిగతా గ్రహాలన్నీ పుట్టాక చాలా ఆలస్యంగా పుట్టిందన్నమాట. ఈ లేటెస్ట్ బర్త్ థియరీలో శాస్త్రవేత్తలకు మరో ఆశ్చర్యకర నిజం తెలిసింది. ఈ 4వ గ్రహం పుట్టే సమయానికి ఆ నక్షత్ర మండలం చుట్టూ గ్రహాల తయారీకి కావలసిన గ్యాస్ మొత్తం పూర్తిగా అయిపోయింది. దాంతో గ్యాస్ అసలు లేని శూన్య వాతావరణంలో కేవలం మిగిలిపోయిన అంతరిక్ష ధూళి, రాళ్లు మాత్రమే కలిసి చిన్న రాతి గ్రహంలా మారాయి. మన సూర్య కుటుంబం లాంటి క్రమబద్ధమైన వ్యవస్థలే విశ్వవ్యాప్తంగా ఉంటాయనుకున్న మన పాత భ్రమలను ఈ కొత్త రీసెర్చ్ పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.